స్తంభం చాటుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మళ్ళీ పరిగెత్తేది పాపం. ఇలా పరిగెత్తి పట్టుకుందాం అనుకుంటే అమ్మ దూరంగా వెళ్ళిపోగానే ఓ స్తంభం చాటును నక్కి, అమ్మా నేను ఇంకెప్పుడు దొంగతనం చేయనే అమ్మా, నేను ఎవరింటికి వెళ్ళనే అమ్మా, నేను వెన్న తిననే అమ్మా, నేను అల్లరి చెయ్యనే అమ్మా, నన్ను వదిలిపెట్టేవేమ్మా. అసలు ఆవిడ పట్టుకున్నది లేదు, కట్టింది లేదు, కొట్టింది లేదు. కానీ కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఓ ఏడుపు, ఇలా కళ్ళు నిలిమేసి ఈ అరిచెయ్యంతా కాటికైపోయింది, ఈ బుగ్గలన్నీ కాటికైపోయాయి, కళ్ళు ఎర్ర పడిపోయాయి. ఈ లీల జరుగుతుంటేటండే 33 కోట్ల మంది దేవతలు, పార్వతీ సహితుడై పరమశివుడు, చతుర్ముఖ బ్రహ్మగారు ముక్కున వేలేసుకు చూశారట. ఏట్రా ఇది పరమాత్మ ఏమిటి, లేలేమిటి? ఒక అద్భురాలైన గోపిక వెంట పడుతుంటే ఏడుపు నటించి ఇలా ఇలా కళ్ళు నిలిమేసుకుంటూ ఇలా దాక్కోవడమా? కుంతీదే అయితే అంది, కృష్ణాని భయాన్ని చూసి భయానికి భయం వేసిందండి. అంత నటించేశాడు ఆ రోజున. కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది ఎన్ని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని. అమ్మిటొచ్చేస్తుందో అని ఇలా చూస్తూ పరిగెడుతూనే ఉన్నాడు. ఆఖరికి చూశాట, దొరకలేదు. ఎందుకు దొరికిపోయాడో తెలుసా అండి? వడల చెమటలగా ఎనుత్తరీయముదార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అమ్మ ఆ పరిగెత్తి అలిసిపోయింది. ఇంకా అడుగు తీసి అడుగేయలేకపోతోంది. ఆ వేసుకున్న ముడి ఊడిపోయింది, ఆ వేసుకున్న పమిట జారిపోతోంది, పెట్టుకున్న పువ్వులన్నీ రాలి కింద పడిపోయాయి, ఒళ్ళంతా చెమట పట్టింది, ఉక్రోషం వచ్చేస్తోంది కొడుకు దొరకట్లేదని. వెనక్కి చూస్తే వీళ్ళందరూ ఓ పక్క నవ్వులు. ఏది పట్టుకుంటా అన్నావు కదా కొడుకునని. ఇంకా అడుగు వెయ్యలేక, నాకు దొరకట్లేదు వీడు, చూసావా వీడికి ఇంత పాలిచ్చి పెంచాను, నన్ను ఎంత అవమానం చేసేస్తున్నాడు అని అక్కసు వచ్చేసి ఇంకా కళ్ళమ్మ నీళ్లు రావడమే తర్వాయి అమ్మకి. ఈ స్థితిలో పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. ఆయన దొరికేవాడు కాడాయన, అటువంటి వాణ్ణి పట్టుకుంటానని పరిగెడుతోంది. అయ్య పిచ్చమ్మ, నా కోసం ఇంత పరిగెడుతోంది, నేను దొరకకపోతే అమ్మ కదా పాపం నలుగురిలో అవమానం అయిపోతుందేమో, దొరికిపోతానమ్మకని దొరికిపోయాట. దొరికిపోతే గూడబారి పట్టుకొని గభాన ఆ భుజం పట్టుకుంది. కడుపులో అక్కసు వచ్చేసింది కదండి, కొట్టేయాలనుకుంది. కానీ ఇలా చెయ్యెత్తేటప్పటికీ ఆ కళ్ళ నిండా కాటుక, బుగ్గల నిండా కాటుక, ఏడుపు, ఇలా వంగిపోయి అని వెక్కేస్తూ అమ్మా అమ్మా అంటుంటే డొక్కలు అదిరిపోతుంటే చూసి అయ్యో పాపం పిల్లాడి ఎలా ఏడి చేస్తున్నాడని కొట్టలేక, ఇంకా చెయ్యి రాక కట్టుకున్న ఆ పిల్లవాడిని కట్టేస్తానని మాత్రమే అందితే. వీడిని ఎక్కడొక్కడ కట్టేస్తాను ఇవ్వాలంటే ఎంత మభ్య పెట్టేశాడో చూడండి అని ఆ పిల్లాన్ని ఇలా చేత్తో పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుంది. నిజంగా ఇక్కడ దర్శనం చెయ్యండి ఆ యశోద అదృష్టం. ఏమమ్మా ఇలా ఎవరికైనా దొరికాడా పరమాత్మ ప్రపంచంలో? ఏమి నీ అదృష్టం అని చూస్తున్నారు దేవతలందరూ. ఆవిడ మోకాళ్ళ మీద కూర్చుని పౌర సన్మానం చేసినంత సంతోషపడిపోతుంది. ఎందుకని? వీళ్ళెవ్వరికీ దొరకని వాడు తనకి దొరికాడు, పట్టుకుంది వాళ్ళ. ఇది ఆవిడ సంతోషం. తల్లి పిల్లల మీద చాలా కోపం వచ్చేసింది అనుకోండి, అమ్మకి గట్టిగా తిట్టడం కూడా రాదు అసలు. అందుకే అమ్మ తిట్లు తాటాకోమంట, అయ్యగారి తిట్లు కాల్చిన ఊచ అలా ఉంటుంది. అమ్మ తిట్లు ఎంత తాటాకోమంటలా ఉంటాయంటే ఓ అరగంట తిడుతుంది. ఎందుకు తిడుతుందో తెలియదు. 8:30 అయిపోతుంది, 8 నుంచి 8:30 వరకు తిడుతుంది ఆ పిల్లని. 8:30కి ఆ పిల్ల వచ్చి అంటుంది, అమ్మ వంకాయ కూర చాలా బాగుండేవి, క్యారేజ్లో ఇంకొంచెం పోయి మా ఫ్రెండ్స్ కూడా తింటాను, 2 గిన్నెల్లో పెట్టాను అందరికీ అంటుంది. ఎందుకు ఆ తిట్టు? అమ్మ తిట్లంతే. ఆ తిట్లలో కూడా గట్టిగా తిట్టలేదు, తిట్టలేక తన మీద ఉక్రోషం పెట్టేసుకుంటారు. నేను చాలా చోట్ల చూశాను ఇలాంటి సందర్భాలు. పోతన గారు ఎంత దర్శనం చేశారో చూడండి ఆంధ్రీకరించడంలో. ఆ కృష్ణుణ్ణి పట్టుకుని వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడను మన్ను తినరట, చోరత్వంబించుకయును నేరరట, ధరిత్రినిట్టి నియతులు కలరే. అబ్బా ఎంత అదృష్టం రా నాన్న.
పాపం ఏంటండి ఇలా దొరికిపోయారు, ఏడుస్తున్నారేంటండి? పాపం మీరు శ్రీకృష్ణుల కార్యమోయే ఇలా దొరికిపోయారేమిటో నాకు. పాపం పిచ్చివారు, మీరు ఎప్పుడు వెన్న తినలేదు, నెయ్యి తినలేదు, మీ అమ్మ పెడితే కదూ అదే తింటుంది కడుపుకి అంతాను, అన్ని తీసుకెళ్లి ఉట్టి మీద దాచుకుంది, నీకు ఎప్పుడన్నా పెడితే కదూ. అమ్మకి కోపం వచ్చేసింది అనుకోండి పిల్లల మీద, ఇలాగే ఉంటాయి ఆ దెప్పులన్నీ, చిత్రంగా ఉంటాయి. అవును పాప, ఎవరింటికైనా వెళ్ళి అదేంటి ఎంత బాగుంటుంది, ఎంత బాగుందో ఆంటీ మీరు వండిన కూర, మా అమ్మకి ఇలా వండడం రాదు అందనుకోండి, అమ్మకి కడుపులో అక్కసు వచ్చేసి మర్నాడు మంచి కూర వండేసి పెట్టి, అమ్మ కూర చాలా బాగుందమ్మా అన్న తర్వాత కూతురునో మాట అంటుంది. పాపమే, మీ అమ్మకి వంట వస్తే కదూ గాలికి పుట్టి ధూళికి పెరిగారు మీరు, ఏదో పాపం సర్దుకున్నారు. వాళ్ళు వీళ్ళు వండినట్టు నేను ఎక్కడ వండుతాను లేవే, ఇవ్వాలంటే ఏదో కుదిరింది కానీ అంటే ఎక్కడిది, నిన్న రాత్రిది. ఎంత తాపత్రయమో తను వండింది పిల్లలు సంతోషంగా తినాలని. కాబట్టి చూడండి, ఆ అమాయకత్వం నిందించడంలో కూడా, తిట్టడంలో కూడా ప్రేమే. వీరెవ్వరు శ్రీకృష్ణులు ఇవన్నీ ఏవి మనం ఉద్దేశించినవి కావు. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా? నువ్వు కృష్ణ ఏమిటో పాపం, నువ్వు కృష్ణుడివి కావే, చోరత్వం వించుకయ్యను నేరరట. పాపం నీకు దొంగతనం తెలియదుటే, నువ్వెప్పుడు ఎన్న తినలేదే, నువ్వెప్పుడు నెయ్యి తినలేదే. పాపం మహానుభావుడు, ఎంత అదృష్టం రా నాకు నీలాంటి కొడుకు పుట్టాడు. కడుపులో మంట. ఈ ధోరణి ఎక్కడికి పోతుందో తెలుసా అండి? మెల్లిగాను క్రమక్రమంగా ఆయన మీదకి వెళ్ళిపోతుంది. వసుదేవుడు మహానుభావుడు నందుడి మీద. ఎందుకని? కొడుకు మీద కోపం ఎక్కడికెడుతుందంటే, నా అదృష్టం రా నాయన, ఎంత పూజలు చేశానో. అలాంటి మహానుభావుడు ఏది అక్కర్లేదు. ఇంట్లో ఉంటే పుస్తకాలు, వీధిలోకి వెడితే ఉపన్యాసాలు, వేలపట్టణం వచ్చి చక్కగా తిని వెళ్ళిపోతారు. బ్యాంకు పని నేనే చేసుకోవాలి, ఉద్యోగం నేనే చేసుకోవాలి, కూరలు నేనే తెచ్చుకోవాలన్నట్టు ఎంత అందంగా మాట్లాడిందంటే ఆవిడ, ఎంత అల్లర్రా నాయన, నా అదృష్టాన్ని ఇలాంటి కొడుకుంటాడ్రా అని దెప్పి పొడిచి కృష్ణుణ్ణి. ఇప్పుడు ఆయన్ని విడిచిపెట్టింది అనుకోండి, కట్టేయడం కష్టం, దొరకడు మళ్ళీ. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? కట్టేయాలి ఆవిడ. అందుకని ఆ కృష్ణుడు చేత్తో పట్టుకుని ఆ కట్టడం కోసమని తాడు కోసం వెడుతోంది. వెళ్ళేటప్పుట ఆవిడ తజ్జనని లోగిటెంగల రజ్జు పరంపరల శిశువు కట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. నేను వేరొకరి ఇంటి మీద పెడితే బాగుండదు, అందుకని కొన్ని మా ఇంటి మీదకి వెళ్ళేటట్టు ఉంటాయి చెప్పేవి. అది మీరు దానిలో ఉన్నటువంటి ఆ మర్యాద గుర్తించాలంతే. అందుకని ఆ కృష్ణుణ్ణి ఒక చేత్తో పట్టుకుని తీసుకెడుతోంది. రజ్జు పరంపరలా ఆ కవ్వానికి ఇంతకు ముందు కట్టి తిప్పినటువంటి తాళ్ళు ఉన్నాయి, ఆ తాళ్ళు నలిగిపోయినవి ఒక పక్కన పడేస్తారు, అవి ఇంకెందుకు పనికిరావు. ఆ తాడు తీస్తోంది, బొజ్జ చుట్టూ తిప్పుతోంది, తిప్పితే 2 అంగుళాలు తక్కువ వస్తోంది. అలా వదిలేసింది అనుకోండి పిల్లాన్ని, వదిలేసి ఇంకో తాడు ముడేసింది అనుకోండి, ఇలాగా ముడేస్తే నడిపోతాడు, మళ్ళీ దొరకడం. అందుకని పిల్లాన్ని అలాగే పట్టుకుని ఒక చేత్తో 2 తాళ్ళు ముడేయాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. ఒక్క చేత్తో 2 తాళ్ళు ముడేయండి, చాలా కష్టం. ఒక చేత్తో ఈయన్ని పట్టుకోవాలి, ఒక చేత్తో తాళ్ళు అలాగే పట్టుకుని ఈ చేత్తో ఇలా 2 కలిపి ముడేస్తూ ఉండాలి. ఇవన్నీ దేనికి? ఆయన్ని కట్టేయడానికి. ఆయనేమో అమ్మ నేను ఎక్కడికి వెళ్ళినా, అమ్మా నన్ను వదిలేవేమ్మా, నన్ను వదిలేవేమ్మా అని ఇలా తోసేస్తూనే ఉన్నాడు. చెయ్య అంటుండాలి, తాళ్ళు తెస్తుండాలి. ముడేస్తోంది, బొజ్జ తిట్టు తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఏమిట్రా ఎన్ని తాళ్ళు కట్టినా 2 అంగుళాలే తక్కువ వస్తోంది అన్న విషయం ఆవిడ మరిచిపోయి తాడు తెస్తోంది, ముడేస్తోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తుంది, మళ్ళీ తాడు తెస్తోంది, ముడేస్తోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇలా తిరగగా పోతన గారు అన్నారు, చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఆఖరికి ఆయన ఎటువంటి వాడు? చిక్కడు సిరి కౌగిటిలో లక్ష్మీదేవి అంతటిది కౌగిలించుకుందాం అనుకుంటే లక్ష్మీదేవి కౌగిలికి దొరకని వాడు. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ సనక సనందనాది మహర్షుల యొక్క మనస్సులకి చిక్కనివాడు. చిక్కడు శృతిలతి కావళి వేద మంత్రములకు దొరకనివాడు. అటువంటి వాడు చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్, అమ్మ చేతికి చిక్కి రోటికి కట్టబడినాడు. అమ్మ కడుపు ఇలా తిప్పి ముడేసేసింది, ఇలా తిప్పి రోటికేసి కట్టేసి ఆ రోజున యశోదాదేవి నేను పిల్లాన్ని కట్టేశాననుకుంటే
పాకుతూ బెక్కుతూ అమ్మ వంక చూస్తున్నటువంటి కృష్ణుణ్ణి ఇలా వేలు చూపించి ఆ రోజున అమ్మ బుద్ధులు చెప్తుంటే నిజంగా బెంగెట్టేసుకున్న వాళ్ళ అమ్మ కొట్టేస్తుందేమో అన్న వాళ్ళ ఏడుస్తూ వింటున్నటువంటి కృష్ణుణ్ణి చూసి ఆనాడుట అమ్మ గట్టిగా తాడు కట్టేస్తే రోటికేసి ఒంటి మీద శ్రీవత్సం అన్న పుట్టుమచ్చ తప్ప వేరొక మచ్చ లేని స్వామికి ఈ పొట్ట భాగం అంతా కందిపోయి తాడుతో నలిగిపోయి గుర్తుపడిపోయింది. స్వామి, ఏ మచ్చలేనటువంటి నువ్వు మాలోకంలో అవతరించి మమ్మల్ని ఉద్ధరించాలనుకుంటే తెలియక అమ్మ నిన్ను కట్టేస్తే ఆ చిన్ని బొజ్జ ఎంత నలిగిపోయిందో ఆ రోజున, ఆ నడువెంత నలిగిపోయిందో. మహానుభావుడివి పీతాంబరం కట్టుకుని మొలనూలు పెట్టుకుని గంటలు మోగుతుండగా నడిచొస్తావు. ఎవరు ఆ నాభి ప్రదేశాన్ని, ఆ కడుపుని ముట్టుకోగలిగినటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది? అటువంటి కడుపుకి అమ్మ తాడు కట్టేసిందా? ఒరుసుకుపోయి నలిగిపోయిందా? నలిగిపోయి మచ్చ పడిపోయిందా? దామోదర అని పేరు వచ్చిందా నీకు? స్వామి, ఎంత మహానుభావ, ఎంత సౌజన్యమూర్తివి, ఎంత కారుణ్యమూర్తివి అని కృష్ణ భగవాను యొక్క కారుణ్యాన్ని మనసులో స్మరించి 6 నెలలు స్పృహ తప్పిపోయారట కొంతమంది లీల విని. భగవంతుడి యొక్క కారుణ్యానికి, వాత్సల్యానికి. ఈ 2 అంగుళములు తక్కువ అవడం అంటే ఏమిటో తెలుసా అండి? భగవంతుని పూజ చేసేటప్పుడు ఎందుకు పూజ చేస్తున్నావు నువ్వు మర్చిపోవాలి. నీ ఇంట్లో అన్నిటికన్నా నీకు ప్రేమ పాత్రము ఏది కావాలంటే నీ పూజా మందిరము ప్రేమ పాత్రము కావాలి. అయ్యో, నా స్వామికి ఇది చెయ్యకుండా నేను ఎలా ఉండగలను అన్న భావన నీకు బాగా పెరగాలి లోపల. అయ్యో, లేచి ఈశ్వరారాధన చేయకుండా ఎలా ఉండగలను అని ఆ మానస పూజ చేసినా కూడా అయ్యో నేను ఇవాళ స్వామిని ఒక్కసారి దర్శనం చేయలేకపోయానే అని, అయ్యో ఇవాళ నేను గుడికి వెళ్ళలేకపోయానే, ఇవాళ నేను ఒక్క పద్యం చదవలేదే, ఇవాళ నేను ఒక్క మంచి మాట వినలేకపోయానే, ఇవాళ నా జీవితం నిరర్థకంగా సాగిపోయిందే అని బెంగ పెట్టుకోగలిగితే ఆనాడు నువ్వు చేసినటువంటి పూజకి కోరికుండదు. ఈ ప్రయోజనమునకు చేస్తున్నావు, నేను చేస్తున్నాను, ఈ 2 మర్చిపోతారు పూజలో. అది విచిత్రం తెలుసా అండి? మీరు ఒక పూజ చేసేటప్పుడు నిజంగా రమించిపోయినటువంటి స్థితి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? మీరు పూజ చేస్తున్నారు అన్న భావన మర్చిపోతారు, పూజ ఎందుకు చేస్తున్నారన్న భావన మర్చిపోతారు. ఏదో ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని పూజ మొదలు పెడతారు. పూజ మొదలుపెట్టి నిజంగా మీరు పూజ చేస్తున్నారు అనుకోండి, మీరు పూజ చేస్తుంటే మీరు అమ్మవారికి ఇలా పువ్వులు వేస్తూ అథాంగ పూజ చేస్తాం కదండి. అమ్మవారికి అయితే కేశాది పాదాది పర్యంతం చేస్తాం. అమ్మవారి పూజ చేసేటప్పుడు ఇదే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో అడుగుతారు. మీరు అమ్మవారికి పైనుంచి కిందకి పువ్వులు వేసుకుంటూ వస్తున్నారు అనుకోండి, మీరు అమ్మవారి ముక్కు దగ్గరికి వచ్చేటప్పటికి నాసికాం పూజయామి అని ఒక పువ్వు విసిరేస్తాం. అసలు నిజంగా అథాంగ పూజ అంటే ఎలా చేయాలో తెలుసా అండి? మీరు పద్మాసనం వేసుకుని ఇలా కూర్చుంటే స్వామివారిని పూజ చేస్తున్నారనుకోండి, ఇవాళ శివరాత్రి కాబట్టి ఒక శంకరుడు అని మీరు అనుకున్నారనుకోండి, స్వామివారి పాదములు, తెల్లటి పాదములు, పాదములకున్న మంజీరములు, ఆ పాదముల మీద పడినటువంటి పువ్వు, స్వామివారు ఎప్పుడు ఎక్కువగా పద్మాసనం వేసుకొని కూర్చుని తనలో తాను రమించిపోతుంటాడు కాబట్టి మీరు ఆయన పాదాల పక్కన గుల్భౌ పూజయామి అని పక్కన ఇలా ముట్టుకుని చూస్తే గరుకెక్కిపోయినటువంటి ఆ చిన్ని పిక్కలు, ఆయన కాళ్ళు, ఆ మోకాళ్ళ మీద వెంట్రుకలు, తెల్లటి ఆయన కాళ్ళు, వాటి మీద పడినటువంటి ఎర్రటి పువ్వు కింద పడుతుంటే ఆయన తొడలు, ఆయన కడుపు, ఆయన నాభి, ఆయన గుండెలు, ఆయన కంఠం, ఆయన గడ్డం, ఆయన నోరు, ఆయన పెదవి, ఆయన ముక్కు, ఆయన నేత్రములు, ఆయన లలాటం, ఆయన శిరస్సు, ఆయన చెవులు మీరు దర్శనం చేస్తూ నేత్రే పూజయామి, కర్ణౌ పూజయామి, లలాటం పూజయామి, శిర పూజయామి అని మీరు ఇలా వంగితే పూజకి అందం ఎక్కడో తెలుసా అండి? అప్పుడు శంకరుడు సంతోషించి ఏమి పూజరా నాన్న ఎంత పొంగిపోయి చేస్తున్నావురా అని ఇలా అన్నాడు అనుకోండి. ఆయన తలమించి కదిలినటువంటి పువ్వు మీ మీద పడినట్టుగా మీరు భావన చెంది మీకు తగిలినట్టుగా అనిపించింది అనుకోండి. ఇప్పుడు పూజ దేనికి చేస్తున్నారు, ఏమి చేస్తున్నారు? 2 మర్చిపోయారు. మరిచిపోయి తాదాత్మ్యత పొందినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ ఆయన దేనికి లొంగిపోతాడో అంటే
కేవలము పరమభక్తితో ఆయన వెంటపడి మీరు ఏ అనుబంధం పెట్టుకోండి. కామోత్కంఠత కోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులను ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన వృద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు ధత్రీశ్వర.